లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తెలంగాణ జాగృతి చీఫ్ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు క్లీన్ చిట్ ఇస్తూ సిబిఐ నమోదు చేసిన కేసును డిస్మిస్ చేసింది. లిక్కర్ కేసులో క్రమంలోనే కోర్టు తీర్పుపై కవిత తొలిసారి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే ఆ కేసును పెట్టారని ఆరోపించారు. కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని పేర్కొన్నారు. ఈ విషయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మొదటి నుంచి తాను రాజకీయ కక్షతోనే ఈ కేసు పెట్టారని చెప్పానని, ఆ విషయం తాజాగా కోర్టు తీర్పుతో స్పష్టమైందని అన్నారు. అన్యాయంగా తనను 5.5 నెలల పాటు జైల్లో పెట్టి కుటుంబానికి దూరం చేశారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. లిక్కర్ కేసు పొలిటికల్ కోణంలో పెట్టిందని అన్నాడే కేసీఆర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. లిక్కర్ కేసు పొలిటికల్ కోణంలో పెట్టిందని ఆనాడే కేసీఆర్ కూడా చెప్పారని గుర్తు చేశారు. తనపై ఇన్నాళ్ళు దుష్ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడేం సమాధానం చెప్తారంటూ కవిత ఆగ్రహంతో ప్రశ్నించారు. ఇవాళ కోర్టు కంప్లీట్ గా కేసును పక్కకు పెడుతూ అందరినీ కూడా మరి నిర్దోషులుగా విడుదల చేయడం అనేది సంపూర్ణంగా ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పైన మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరి వమ్ము కాకుండా ఇవాళ న్యాయ వ్యవస్థ కాపాడిందని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం. ఈ దేశంలో ఏదైతే ఒక పొలిటికల్ వెండెటా నడుస్తోందో దానిలో భాగంగా పెట్టినటువంటి కేసుల నుంచి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా నేను బయటికి వస్తానని నేను చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఇవాళ రావడం జరిగింది. ఎక్కడ నా తప్పు లేకుండా ఒక రాజకీయ పరంగా ఈ కేసు పెట్టారని చెప్పి మేము పదే చెప్పిందే ఇవాళ నిజమైంది.